శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నువ్వు చూసిన వెంటనే నా హారతి అందుకో తల్లి. నీకైన శుభవార్త చెబుతాను, వెంటనే విను, ఆనందిస్తావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన చేతిలో ఉన్నటువంటి ఆ హారతిని అందుకోమని చెబుతూ ఉన్నారు. వెంటనే ఒక శుభవార్తను చెబుతాను తల్లి, నువ్వు ఆనందించేటువంటి వార్త ఇదని బాబాగారు తన బిడ్డలకి సందేశంలో చెబుతూ ఉన్నారండి. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు అందించినటువంటి ఆ హారతిని అందుకున్నారు కదా. అయితే బాబాగారు తన బిడ్డల గురించి ఏం చెప్తున్నారు ఈ సందేశంలో ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా ఇక నా వల్ల కాదు, మీరు పెట్టే పరీక్షల్లో నేను ఓడిపోయాను తండ్రి, ఇక మీరు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా వాటిని భరించేంత ఓపిక కానీ శక్తి కానీ నాకు లేదు బాబా, ఏ కష్టాల నుండి నన్ను బయటపడే అని నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. అవునా? అవన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా. నన్నే నమ్మిన నా బిడ్డ బాధ్యత అంతా కూడా నాది బాబా. నిన్నే నమ్మిన నా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకోలేకపోతే నా పరిస్థితి ఏంటి తండ్రి? కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకోవాలి కదా. ఈ పరిస్థితులు మార్చాలి కదా, నా కష్టాల నుంచి బయట పడేయాలి కదా బాబా. మీరే పట్టించుకోవడం లేదే, ఇక నాకు దిక్కెవరు? నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఒంటరిగానే ఉండిపోతున్నాను. నాలో ఉన్న బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఎంత సతమతమవుతున్నానో నీకు కూడా తెలుసు కదా బాబా. అందుకే మీరు నాకు ఒక తండ్రిలా ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నారు. కానీ కాలం పెట్టే పరిస్థితుల్లో నేను విజయం పొందలేకపోతున్నాను తండ్రి. నిజం చెప్పాలంటే అసలైన నరకం ఎక్కడే నేను అనుభవించేస్తున్నాను బాబా. మీరు చూస్తూ ఉన్నారా? ఇంత జరుగుతున్నా కానీ మీకు నా మీద జాలి కలగడం లేదా అని అడుగుతున్నావు కదా తల్లి. చూడమ్మా, విధిరాతను మార్చే శక్తి నువ్వు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే నీకు మంచే జరుగుతుంది. ఒకవేళ నువ్వు చెడ్డ పనులు చేస్తే మాత్రం నీ రాత ఎంత గొప్పగా ఉన్నా అది నీ కర్మఫలాలకు తల వంచాల్సిందే. అందుకే విధిరాత కన్నా కర్మఫలాలు ఎంతో గొప్పవి. ఇప్పటి వరకు నువ్వు నీ బంధంతో ఆనందంగా ఉంటూ అండగా ఉంటూ నీ బాధ్యతలను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు తల్లి. నేను కాదని చెప్పను, కానీ కొన్ని అనుమానాల వలన నీ జీవితాన్నే కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నావు. ఒక్కసారి ఆలోచించు, ఆ పరిస్థితులు ఏమిటో నీకే అర్థమవుతాయి. నీకొక విషయం చెప్పనా బిడ్డ? తొందరపడి ఎవ్వరి గురించి తెలుసుకోకుండా ఎవ్వరినీ కూడా నిందించకూడదమ్మా. ఎందుకంటే ఒక్కసారి మాట అనేశాక దానిని వెనక్కి తీసుకోలేరు కదా తల్లి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఇక నీ బంధాన్ని అనుమానం అనే మాటలతో దూరం చేసుకోవద్దమ్మా. ఎప్పుడూ అలాంటి పని చేయవద్దు. నువ్వు చేసే చెడు స్నేహం, వారు చెప్పేటువంటి చెడ్డ మాటలను నీ మనసులో నింపుకొని ప్రవర్తిస్తే ఆఖరికి నువ్వే బాధపడతావు. కాబట్టి నీ చుట్టూ ఉన్న వారి మాటలు పట్టించుకోవద్దు. వారి మాటల వలన నీ బంధాన్ని దూరం చేసుకోవద్దు. ఇతరులతో మంచిగా మాట్లాడు, వారితో మంచిగా ప్రవర్తించు. నువ్వు ఎలా ఉండేవానివో ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా నీ తప్పులను సరిచేసుకో. నువ్వు ఇప్పుడు నీ మనసులో ఎంతో బరువుని మోస్తూ ఉన్నావు కదమ్మా. అందుకే
ఇప్పుడు నీకు ఈ బాధ అంతా. ఆ విషయం నాకు అర్థమవుతుంది తల్లి. నీకు చెడు చేసిన వారు, నీకు చెడ్డ మాటలు చెప్పిన వారే నిన్ను బాధ పెడుతూ ఉన్నారు. కానీ వారు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారమ్మా. బాధ అంతా నీదే. కాబట్టి ఇకనైనా సరే ఇతరుల మాటలు వినవద్దు. నీకు చెడు తలపెట్టే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తల్లి. ఇప్పటికైనా నీ తప్పుని తెలుసుకో, దానిని సరిచేసుకో. ఇకనైనా ఆనందంగా ఉండు. నీకైనా శుభవార్తలంటావా, వాటిని ఈ తండ్రి నీకు చేరవేస్తారు. ధైర్యంగా ఉండు. దేని గురించి అధైర్యపడవద్దు, ఆలోచించవద్దు తల్లి. నీకు కావలసినవి అన్నీ నేను అందిస్తాను. నీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నీ ప్రతి సమస్య, కోరిక నాతో చెప్పుకొని నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతా నేను చూసుకుంటానమ్మా. ఇక నీ మనసులో ఉన్న వేదనను పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో నీ సాయినామాన్ని స్మరిస్తూ ఉండు. నీకు కావలసినవి, ఎదురు చూసే శుభవార్తలు నీకు ఒకదాని తరువాత మరొకటి నేను జరిపిస్తాను. నా ఆశీర్వాదం నీకు అందిస్తాను. ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నారు, జాగ్రత్త చెబుతూ ఉన్నారు. నీకు కావలసిన శుభవార్తలు అంటావా, నువ్వు కోరే ప్రార్థనలు అంటావా, అన్నీ నేను తీరుస్తాను. ప్రతి ఒక్క కోరికను నేను నెరవేరుస్తాను. కానీ తల్లి, నీ మాటలతో, నీ అనుమానంతో, నీ చేతలతో నీ వారిని నువ్వు దూరం చేసుకుంటూ ఉన్నావు. నీ బంధంపై అనుమానంతో ఆ బంధాన్ని సైతం నువ్వు దూరం చేసుకుంటూ ఉన్నావు బిడ్డ. మరి ఆ కర్మఫలాలు నువ్వు అనుభవించాల్సిందే కదా. ఆ ఒక్క తప్పుని సరిచేసుకో, నీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో చూడు. నువ్వు ఎవరెవరి మాటలో విని నీ జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ ఉన్నావు. కానీ వారు మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నారయ్యా. ఆ విషయాన్ని నువ్వు గమనిస్తున్నావా? చెడ్డ మాటలు విన్న నువ్వు మాత్రం పాతాళానికి దిగజారిపోతూ ఉన్నావు. మాటలు చెప్పేవారు మాత్రం ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నారు. నువ్వు ఈ తప్పుని సరిచేసుకుంటావనే నేను అనుకుంటూ ఉన్నానని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎందుకంటే ఎవరెవరో ఎన్నెన్నో మాటలు చెబుతారు. వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా మనపైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. వీటిలో చాలా వరకు కూడా చాలామంది ఆ అభిప్రాయాలకి వాళ్ళకి లొంగిపోతూ ఉంటారు. ఆ మాటలే వింటారు. ఎవరో మూడో వ్యక్తి మాట వల్ల మన ఇంట్లో, మన బంధం మధ్య గొడవలు పెట్టుకుని, తగాదాలు పెట్టుకుని ఎంతో సంతోషంగా, ఎంతో ప్రశాంతంగా జరిగిపోతున్నటువంటి జీవితాన్ని మన చేతులారా మనమే దుర్భరం చేసుకుంటాం. కానీ ఎవరైతే, ఏ బిడ్డలైతే ఆలోచించి అడుగు వేస్తారో, అన్ని మాటలు విని వారికి ఏవి కావాలో అవే తీసుకుంటారు, మంచి వైపే నడుస్తారు, వారెప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందుకే బాబాగారు తన బిడ్డలని హెచ్చరిస్తూ ఉన్నారు, నువ్వు అడిగిన ప్రతీదీ నేను నెరవేరుస్తానమ్మా, నీ కోరిక ప్రతీదీ నేను తీరుస్తాను. కానీ నీ చేతులారా నువ్వు జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే మరి నేను మాత్రం ఏం చేయగలను తల్లి? నీకెన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నాను. ఆ అవకాశాలను వదిలిపెట్టి నువ్వు ఎవరో ఏదో చెప్పారని నీ ఇంట్లో గొడవలు పెట్టుకుని నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకుంటూ ఉన్నావు. నిజానికి నీకు ఎలాంటి కష్టాలు లేవు, ఎలాంటి సమస్యలు లేవు. ఇవన్నీ కూడా నీ చేతులారా నువ్వే తెచ్చుకుంటూ ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే ఈ తప్పుని సరిచేసుకుంటావో, జాగ్రత్తగా ఉంటావో, అప్పుడు సమయానుకూలంగా నీ జీవితం మారిపోతుంది, అనూహ్యంగా మారిపోతుంది తల్లి. ఎందుకంటే ఇవి నువ్వు తెచ్చుకున్నటువంటి కష్టాలు కాబట్టి అవి వెంటనే దూరం అయిపోతాయి. ఈ చిన్న తప్పుని కరెక్ట్ చేసుకుంటే చాలు అని బాబాగారి మాటల్లో ఉద్దేశం అండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఎవరో ఏదో చెప్పారని మీ కుటుంబంలో గొడవలు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి, సంతోషంగా మీ జీవితాన్ని గడపండి, మీ కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉండండి. అదే బాబాగారు చెబుతున్నారు. మీ కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది, కానీ మీ చేతులారా మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దు అని
బాబా గారి మాటల్లో ఉద్దేశం అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.